10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రోడ్ల కోసం 22,000 కోట్లు ఖర్చు చేశామని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తేల్చి చెప్పారు. 8,000 కిలోమీటర్ల రోడ్లను డబుల్ లేన్ వేశామని సభకు వివరించారు. కేవలం నల్లగొండ పట్టణంలోనే దాదాపు 200 కోట్లతో రోడ్లను వేశామని చెప్పారు. కావాలంటే నల్లగొండకు వెళ్లి చూద్దామని సవాల్ విసిరారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడ్డగోలు ఆరోపణలు చేయడాన్ని ఖండించారు వేముల ప్రశాంత్ రెడ్డి. 769 కిలోమీటర్ల పొడవున శాంక్షన్ చేస్తే కేవలం 55 కిలోమీటర్లు పూర్తి చేసినామని వీరి బడ్జెట్ ప్రసంగంలోనే చెప్పినారు. మరి ఎవరు ఎక్కువ చేసిర్రు, ఎవరు తక్కువ చేసిర్రు? ఎందుకు సార్ ఆ మాటలు మాట్లాడాలి? ఇది వాళ్ళంతా చెప్పారు సార్. 55 కిలోమీటర్లు మాత్రమే చేసినామని వాళ్ళే చెప్పినారు. 769 కిలోమీటర్లలో అంటే 8%, 8% మాత్రమే చేసినారు. మీరు శాంక్షన్ చేసిన దాంట్లో ఈ సంవత్సరంలో అయిపోయింది సార్. మేము సార్ అది నేషనల్ హైవే ప్రాజెక్టు, మనది కాదు. అది ఉప్పల్ ఎలివేటర్ కారిడారు నేషనల్ హైవే ప్రాజెక్టు. అక్కడ కాంట్రాక్టర్ ఇబ్బంది వచ్చింది, ప్రయత్నం చేసినాం. ఎస్క్రో అకౌంట్ పెట్టించి మెయిన్ కాంట్రాక్టర్ పనులు చేస్తే డబ్బులు మెయిన్ కాంట్రాక్టర్కి వెళ్ళిపోయి, సబ్ కాంట్రాక్టర్ పనులు చేస్తే డబ్బులు మెయిన్ కాంట్రాక్టర్కి వెళ్ళిపోయి వాడు వాడుకుంటున్నారు. పనులు జరుగుతలేదని సబ్ కాంట్రాక్టర్ చెప్తే ఎస్క్రో అకౌంట్ పెట్టించింది నేను సార్. నేను ఉన్నప్పుడు పెట్టించిన ఆ డీటెయిల్స్ కూడా తెప్పించుకోండి సార్, మీ దాంట్లో ఉంటాయి. హెడ్ క్వార్టర్ నల్గొండ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో 200 కోట్ల రూపాయలతో నేనే స్వయంగా పోయి శంకుస్థాపన చేసి, నేను 2 సార్లు విజిట్ చేసి 200 కోట్ల రూపాయలతో అలా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో తన కాన్స్టిట్యున్సీ వెంకన్న కాన్స్టిట్యున్సీలే పనులు కంప్లీట్ అయినాయి సార్. 200 crores తోటి సార్. 6,800 కోట్లు మనది పెట్టుబడి వెహికల్ తెస్తారా, బ్యాంకుల నుంచి తెస్తారా అని అడిగినా సార్, అది కూడా చెప్పలేదు సార్. అది చెప్పాలి సార్. తెస్తే ఒకవేళ బ్యాంకుల నుంచి తెస్తే దానికి ఇంట్రెస్ట్ ఎంత, ఎన్ని సంవత్సరాలు తీసుకుంటారు లోను, అది కూడా అడిగినా సార్. నేను దానికి సమాధానం చెప్పాను సార్. స్ట్రేట్ సమాధానం చెప్పానండి సార్. మళ్ళీ అటు ఇటు పోతానండి సార్. ఇక దయచేసి ప్లీజ్. మన అరే